హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఆస్ట్రాలాజిక్. పుట్టిన పిల్లలకి పుట్టిన నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టకపోతే చాలా పెద్ద ప్రమాదం, చాలా అరిష్టం. అతనికి గొప్ప పేరు రాకపోగా ఇంకా చెడ్డ పేరు వస్తుంది అని ఇలాంటి అర్థం లేని మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇవే నిజాలైతే రాముల వారు పుట్టింది పునర్వసు నక్షత్రం. మరి పునర్వసు నక్షత్రానికి సంబంధించిన 4 అక్షరాల్లో దేంతోనూ రాముల వారికి పేరు పెట్టలేదే. అలానే హనుమంతుడికి పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించిన పేరు ఏది పెట్టలేదే. శాస్త్రాల్లో వేదాల్లో ఏది ఊరికే చెప్పరు కదా. మరి నక్షత్రానికి సంబంధించిన అక్షరంతోనే పేరు పెట్టాలని శాస్త్రాల్లో ఎందుకు చెప్పారు? దీని వెనకాలన్న లాజిక్కో లేదా రీజనింగో ఏంటి, అది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఋషులు కానీ లేదా మునులు కానీ వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. ఆలోచించి ఫ్యూచర్ జనరేషన్స్కి పనికొచ్చేవన్నీ కూడా జాగ్రత్త పరుస్తారు, లేదా దానికి సంబంధించిన ఫార్ములాస్ డిజైన్ చేస్తారనమాట, మన భాషలో చెప్పాలంటే. అలాంటిదే ఈ నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టడం కూడా. ఇందాక నేను రాముల వారి నక్షత్రం పునర్వసు, దానికి సంబంధించిన పేరు పెట్టలేదని, లేదా ఆంజనేయ స్వామి యొక్క నక్షత్రం పూర్వభాద్ర, దానికి సంబంధించిన పేరు ఆంజనేయ స్వామికి పెట్టలేదని అన్నాను. మీరు అబ్జర్వ్ చేశారా? ఆ కాలంలో అంటే త్రేతాయుగం అని అంటారు కదా, రాముల వారు పాలించిన యుగాన్ని. త్రేతాయుగంలో అలాంటి ఫార్ములాస్ ఏం లేవు. మరి అలాంటి ఫార్ములాస్ మన యుగం అంటే కలియుగం దాకా వచ్చేసరికి ఎందుకు ఇవన్నీ అప్లై చేయవలసి ఉంటుంది? ఈ డిజైన్ చేసిన ఫార్ములా వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునే ముందు 2-3 విషయాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మనకున్న 4 యుగాల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాల్లో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. రాములు వారు పాలించింది త్రేతాయుగం, ఆ విషయం మనకు తెలిసిందే. దానికంటే ముందున్న యుగం పేరు కృతయుగం లేదా సత్యయుగం అంటారు. ఆ యుగంలో అసలు అధర్మమే లేకుండా ఉండేది. దాని తర్వాత వచ్చిన త్రేతాయుగంలో అధర్మం ఉండేది, కాకపోతే కొద్దిగా డిస్టెన్స్. ఆ అధర్మం ఎక్కడుండేది అని అంటే ధర్మానికి అధర్మానికి డిస్టెన్స్ ఉండేది. అందుకే సముద్రం దాటితే కానీ లంక వచ్చేది. అధార్మికమైన పాలన కానీ అధార్మికమైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు దూరంలో ఉండేవాళ్ళు. తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో ఆ అధార్మికమైనటువంటి ఆలోచనలు, థాట్స్ ఉన్న వ్యక్తులు ఫ్యామిలీలోనే విదిన్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. అందుకే కురుక్షేత్రం జరిగింది. కలియుగంలో ఆ అధార్మికమైనటువంటి థాట్ ప్రాసెస్ విదిన్ మనలో మనకే ఉంటుందట. ఇది ఎక్కడ నేను చెప్పింది కాదండి, ఇది కూడా శాస్త్రాల్లో చెప్పిందే. సో ఈ కలియుగంలో ఇలాంటి ధోరణి అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ మనుషులకి వస్తుంది. కాబట్టి వాడు ఎక్కడి నుంచి మొదలు పెడతాడంటే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు అని చెప్పేసి దేవుడిచ్చిన నోరుతో అంటూ ఉంటాడు. నాకు ప్రూఫ్ కావాలి అంటుంటాడు. లేదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న విషయాలు ఏంటంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది రాను కొలాప్స్ అవుతుంది. ఇది చాలా బేసిక్ ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్గా చూస్తున్న ఎగ్జాంపుల్ అనమాట. అందుకే ఈ విషయం చెప్తున్నాను. మ్యారేజ్ సిస్టమ్ ఒకలాగా ఏర్పరిచారు, కానీ ఇప్పుడు అంతా కొలాప్స్ అయిపోయి నాకు ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ అనేదాకా వచ్చింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా వాడు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నాడండి, మా వాడికి పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని తల్లిదండ్రులు చెప్పుకుంటే అది వాడికి ఫ్యాషన్ ట్రెండ్ అన్నమాట. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదండి అంటే అది ట్రెండ్ అయిపోయింది. ఒక సిస్టమ్ని, ఒక పద్ధతిని, ఒక ఉపయోగకరమైనటువంటి వాతావరణం కోసమని ఏర్పరిచారు. వాటి మీద ఎలా అయితే నమ్మకాలు పోయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని ఇంకోటని పిచ్చివన్నీ వచ్చేసాయో, అలానే మనుషుడికి ఎలా అయితే దేవుడి మీద నమ్మకం పోతుందో రాను ఇంకా జాతకాల మీద నమ్మకం ఉంటుందా? దేవుడి మీదే నమ్మకం లేనప్పుడు ఉండదు. కాబట్టి ఏం చేశారంటే మనుషులు ఇలా తయారవుతారు. కాబట్టి వాళ్ళ జాతకాలు చూద్దామన్నా కూడా జ్యోతిష్కుడికి ఆ యొక్క డీటెయిల్స్ ఉండవు. ఇంకా ఏమంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీ జాతకం చూసి మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్తానంటే నాకు వాటి మీద పెద్ద నమ్మకం లేదంటాడు, నాకు దేవుడి మీద నమ్మకం లేదంటాడు. ఇవన్నీ ఎప్పటివరకు అంటాడో తెలుసా అండి? ఏ మనిషి అయినా ఇలాంటి దేని మీద అంటే నేను కాకుండా ఇంకొక శక్తి ఏదో నన్ను కాపాడుతుంది లేదా నన్ను పుట్టించింది ఆ శక్తే అని నమ్మని వాళ్ళు ఎప్పటి నమ్మరో తెలుసా అండి? వాళ్ళకి లైఫ్లో అత్యంత పెద్ద దెబ్బ తగిలే వరకు నమ్మరు. దెబ్బ అంటే ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, తీవ్రమైన సిచ్యువేషన్ వచ్చే వరకు నమ్మరు.
అప్పుడు గుర్తొస్తుంది ఎవరు అసలు, నేనేంటి, ఈ జీవితం ఏంటి, దేవుడు ఏంటి, ఇవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు మనకి తిరుపతిలో మొక్కున్న మొక్కులు, శ్రీశైలంలో మొక్కున్న మొక్కులు గుర్తొస్తాయి. అలాంటి సమయంలో కూడా ఒకవేళ వీడు పొరపాటున, సరే మొన్న ఏదో జ్యోతిష్కుడు నీ రాశికి బాగాలేదు ఈ సంవత్సరం అంటే నేను నమ్మలేదు, నిజంగానే ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాను, మళ్ళొక్కసారి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, అయితే ఏందిలే నమ్ముదాము అని చెప్పేసి వెళ్తే, మరి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేకపోతే కష్టం కదా. ఇంకా రాను రాను అవన్నీ ఉండవండి, రాను రాను అవన్నీ నోట్ చేసుకోరు, డేట్ ఆఫ్ బర్త్లు టైములు ఇవే ఉండవు. మరి జాతకాన్ని దేన్ని ఆధారం చేసుకొని చెప్పాలి అని అంటే, ఉన్న ఒకే ఒక్క ఆయుధం మీ యొక్క పేరు. ఉదాహరణకి మీరు రాకేష్ అని పేరు పెట్టుకున్నారు, లేదా రాము అని పేరు పెట్టుకున్నారు అనుకోండి, ఏమైనా నీ పేరేంటి అని అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ లేవు అండి అని మీరు జ్యోతిష్కుడికి చెప్పారనుకోండి, ఆయన ఏమడుగుతారంటే మీ పేరేంటి అని అడుగుతారు. రాకేష్ అని చెప్పారనుకోండి, రాకేష్ అంటే చిత్తా నక్షత్రానికి పే, పో, రా, రి అనే 4 అక్షరాలతో పేరు మొదలవ్వాలి. రా అనేది 3వ అక్షరం అయిందంటే చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు, ఇతంది తులారాశి, ఓహో తులారాశికి గ్రహస్థితి ఇలా ఉందా అని తెలుసుకోవడానికి అప్పటికైనా ఒక 4 మంచి విషయాలు మీ చెవిన పడి మీరు బాగుపడతారని చెప్పి పెట్టిన సిస్టమ్ ఇది, అంతేగాని దేనికి అర్థం లేకుండా లేదు. అలాంటిది ఇప్పుడు కొన్ని అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పూర్వభద్ర నక్షత్రం తీసుకోండి. ఆ పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించిన అక్షరాల్లో దేనితోటి మనం పేరు పెట్టలేము. గమనించారా మీరు? షం అని ఉందనుకోండి, షంతో ఏం పేరు పెడతారు? చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొన్ని ఎలా పెట్టాలండి అని అడుగుతారు కొంతమంది, లేకపోతే దగ్గరలో ఉన్న పురోహితులు ఎవరో ఉంటే ఎలా పెడతారండి దాంతో అని అడుగుతారు. అప్పుడు మీకు ఒక బెస్ట్ సజెషన్ చెప్తాను నేను. విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక స్టైలిష్, ఇప్పుడు రాను రాను మీకు కూడా ఒక థాట్ ఉంటుంది పేరెంట్స్గా, నా పిల్లలకి ఒక మోడర్నైజ్డ్ పేరు మంచిగా పలకంగానే, ఇప్పుడు ఆరా, ఆర్య, అరిక ఇలాంటివి ఏమైనా ఈ మధ్య ఫ్యాషన్గా పేరు పెట్టాలన్న కోరిక ఏ పేరెంట్స్కైనా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ రా అనే అక్షరంతోనే పెట్టాలి, వే అనే అక్షరంతోనే పెట్టాలి అని అంటే మీకు కూడా కొద్దిగా కాంప్రమైజ్ అవ్వటం కొద్దిగా కష్టమే. ఏమండి మేము త్రేతాయుగం, ద్వాపరయుగం అవన్నీ పక్కన పెడితే మేమైతే అధర్మాన్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు. అలానే మా పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు నోట్ చేయక ఏమి లేవు, నోట్ చేసాము. కానీ కూడా మీరు ఇప్పుడు ఇదే అక్షరంతో పేరు పెట్టాలి అంటే మాకు కొద్దిగా అది డైజెస్ట్ చేసుకోవడం కొద్దిగా కష్టమే కదా. మరి మేము పిలుచుకోవడానికంటూ మాకు మంచి మోడర్నైజ్డ్ పేరు పెడితే ఆ పిల్ల ఎదిగినా కొద్దీ సమాజంలో కూడా ఒక మోడర్న్ పేరు పెట్టారు, ఆ పిల్లకి కూడా ఏమంటారు నామోషి లేకుండా ఉంటుంది అని థాట్ మీకు ఉన్నప్పుడు మీరు బెస్ట్ పని ఏం చేయండి అంటే, ఎప్పుడైతే నామకరణ మహోత్సవం చేస్తారో, అంటే మీ పిల్లకి పేరు పెట్టే ఇది ఉంటుందో, ఓకే, నేమింగ్ ఫంక్షన్ ఉంటుంది కదా ఒకటి, అది చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే, సంప్రదాయం ప్రకారం, అంటే శాస్త్రాన్ని మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు, వేదాలను ఎప్పుడూ తక్కువ చేయకూడదు. వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిన ఏ విషయం కూడా ఊరికే చెప్పలేదు. అది తెలుసుకోలేకపోతే అది మన దగ్గర ప్రాబ్లం తప్ప వేదాల్లో శాస్త్రాల్లో కాదు. ఇది గమనించి మన శాస్త్రాన్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు. కాబట్టి మీరేం చేయండి అంటే, ఆ నామకరణ మహోత్సవం లేదా ఆ నేమింగ్ ఫంక్షన్ చేసేటప్పుడు నక్షత్రానికి సంబంధించిన పేరు, అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్పిన చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు, రా అనే అక్షరం, దీర్ఘ రా అని వచ్చింది. అలాంటి అక్షరంతో పేరు పెట్టాలనుకున్నప్పుడు రాకేష్, రామ్ అలాంటిది ఒక పేరు జత చేసి, దాని తర్వాత మీ అసలు పేరు మీరు ఏదైతే మోడర్నైజ్డ్ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టండి. కానీ మీ యొక్క పిల్లల బర్త్ సర్టిఫికెట్లో మీరు ఏదైతే మోడర్న్ పేరు పెట్టుకుంటారో అది మాత్రమే రాసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మీరు చెప్పవలసింది ఏంటంటే, నాన్న నీ పూర్తి పేరు ఇది, నువ్వు పుట్టినప్పుడు పెట్టిన పేరు ఇది, నిన్ను మోడర్న్గా పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఇది యాడ్ చేసాం, ఇది మెయిన్ పేరు, మొత్తం పేరు అయితే ఇది అని చెప్పండి. ఎందుకంటే రేపు నేను చెప్పినట్లుగా ఎప్పుడైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తి పేరు చెప్తేనే ఆయన సరైన రాసి, దాన్ని బట్టి గ్రహాలు ఎలా ఉన్నాయి అనే పొజిషను, లేకపోతే ఆ అనాలిసిస్, ఆ ప్రెడిక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. దీని వెనక ఉన్న రహస్యం ఇదండి. అంతేగాని అరిష్టం జరిగిపోతుంది, పేరుని 25 సార్లు రాస్తే ఏదో సిచ్యువేషన్ మారిపోతుంది, అర్థం లేని మాటలండి ఇవి. నాకు ఒక మాట చెప్పండి. ఒక ఆయన ఏదో చదువుకోవడానికి వచ్చాడు,
ఆయన ఎంతకీ గ్రూప్ 4 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తుంటే ఆయనకు ఒక న్యూమరాలజిస్ట్, నేను అందరు న్యూమరాలజిస్టుల గురించి మాట్లాడట్లేదు, కొన్ని ఇలాంటి పనికి మాలిన అర్థం లేని విషయాలు చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆ న్యూమరాలజిస్ట్ ఏం చేశాడంటే మీ పేరులో ఒక అక్షరం యాడ్ చేసి లేదా ఒక అక్షరం డిలీట్ చేసి అది రోజుకి 52 సార్లు రాయండి అని చెప్పారట. 52 సార్లు, అతని పేరేమో చాలా పెద్దది, అంత పెద్ద పేరు 52 సార్లు రాయాలంటే అతను రోజుకి 10 నిమిషాలు పావు గంట కేటాయిస్తున్నాడు అనుకోండి. ఆ పావు గంట ఏదో చదువుకునే వరకు దానికి టైం కేటాయిస్తే ఐఏఎస్ ఎప్పుడో పాస్ అయ్యేవాడు కదా. లాజిక్ లేని విషయం కదా అది. అలానే కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఏమండి మా అమ్మాయికి ఇంకా వచ్చిన సంబంధం అబ్బాయికి పేర్లు పరంగా జాతకం సెట్ అవ్వట్లేదు, పేరు మార్చి పెళ్లి చేయవచ్చా? పేరు మార్చితే జాతకం ఎలా మారుతుందండి? ఏమన్నా లాజిక్ కదా దానికి? పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందో అది డినోట్ చేయడానికి కదా పేరు. ఇప్పుడు నేను చెప్పింది మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని శాస్త్రాన్ని గౌరవిస్తూ ఆ పేరు పెట్టి మీకు కావాల్సిన పేరు జత చేసుకోండి. బర్త్ సర్టిఫికేట్లో అదొక్కటే రాసుకోండి, అదే పీల్చుకోండి, నష్టమేం లేదు. ఎవరైనా పెద్దలు అడిగినప్పుడు జ్యోతిష్కులో పండితులో ఎవరైనా మీ అబ్బాయి పేరు ఏం పెట్టారో అడిగితే పూర్తి పేరు నక్షత్రం పేరుతో సహా చెప్పండి. ఇది మీకు లాజిక్ అనిపిస్తే ఇంట్లో కూర్చొని మనం సమాజ సేవ చేయొచ్చు. ఎలానో తెలుసా, ఇలాంటి వీడియో ఎవరికైనా పనికొస్తుంది అని అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఈ వీడియో చూస్తారు కదా, చూసి షేర్ చేయండి. షేర్ చేస్తే ఏ ఒక్కరికి పనికొచ్చినా కూడా మనం వాళ్ళకి సహాయపడ్డట్టు అవుతాం. స్వస్తి.